హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పాతకాలం నాటి ఒక మంచి స్వీట్ రెసిపీ అండి. కేవలం కప్పు రేషన్ బియ్యం ఉంటే చాలు, చాలా ఈజీగా, చాలా టేస్టీగా, హెల్దీగా ఈ స్వీట్ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫుల్గా వీడియోలోకి అయితే వెళ్ళి చూసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. దానికోసం నేను ఇక్కడ ఒక గ్లాస్ మెజర్మెంట్తో ఒక గ్లాస్ వరకు రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి. రేషన్ బియ్యాన్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగిన తర్వాత ఇక్కడ ఒక గ్లాసు లేదా ఒక చెంబుతో మీరు ఇక్కడ వాటర్ వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను బియ్యం అనేవి ములిగే వరకు వాటర్ అయితే వేసుకొని 2 గంటలు లేదా 3 గంటలు అయితే ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి. లేదు అనుకుంటే మార్నింగ్ చేసుకుంటాము అంటే నైట్ నానబెట్టేసుకున్నా సరిపోతుంది. లేదు అంటే మినిమం 2 గంటలు అయితే ఖచ్చితంగా బియ్యం నానుండాలండి. ఇప్పుడు వాటర్ ఏమీ లేకుండా మిక్సీ జార్లోకి బియ్యాన్ని వేసుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్నటువంటి రైస్ అండి, అన్నం వండుకుంటాం కదా, ఆ అన్నాన్ని వేసుకున్నాను. ఇక్కడ ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరిని వేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి ఇక్కడ మెత్తగా అయిపోయిందండి మిక్సీ పట్టేటప్పుడు, అందుకే కొంచెం తడిగా ఉన్నట్టు కనిపిస్తుంది. తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఒక 3 యాలకులు, 1 టేబుల్ స్పూన్ వరకు సోంపు వేసుకుంటున్నాను. సోంపు వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు దాన్ని మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న దాన్ని ఇలాంటి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ని కూడా ఈ పిండిలో వేసేసి బాగా కలిపేశాను. కన్సిస్టెన్సీ అయితే కొంచెం గట్టిగానే ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఈ గ్లాస్తో ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాం కాబట్టి హాఫ్ కంటే కొంచెం ఎక్కువగా బెల్లాన్ని తీసుకొని, బెల్లం ఎంత వేసుకున్నామో అంతే క్వాంటిటీలో వాటర్ కూడా వేసుకోవాలి. బెల్లం ఎటువంటి పాకం రావాల్సిన పని లేదండి, జస్ట్ కరిగి ఒక మరుగు వస్తున్నప్పుడు బెల్లం పాకాన్ని పక్కన పెట్టేసుకొని వేరొక ప్యాన్ పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకున్నాను. ఇక్కడ నేను ఒక హాఫ్ కొబ్బరి చెక్క ఉంటుంది కదండి, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొబ్బరిని అయితే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దాన్ని పక్కన పెట్టేసుకున్నాను. బెల్లం పాకం మనకి ఈలోగా చల్లారింది కదండి, దాన్ని స్ట్రైనర్తో వడకట్టేసుకొని ఇలా వేసుకోవాలి. చూడండి, ఖచ్చితంగా స్ట్రైనర్లో వడకెట్టుకోండి, ఎందుకంటే బెల్లంలో ఉండే నలకలన్నీ కూడా పైకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఇదంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలిసిపోవాలన్నమాట మొత్తం అంతా కూడాను. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పచ్చి కొబ్బరి ఉంది కదండి, సగానికి ఎక్కువగా అయితే నేను ఈ పిండిలో వేసేసుకున్నాను. వేసుకొని టేస్ట్ బ్యాలెన్సింగ్ కోసం కొంచెం సాల్టు అండ్ అలానే కొంచెం అంతా వంట సోడా వేసుకున్నాను. వంట సోడా అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి. వంట సోడా వేసుకోవటం వల్ల మనకి ఇలా చూడండి బబుల్స్ అనేవి మనకి వంట సోడా వల్లే వస్తాయి, కాబట్టి ఖచ్చితంగా వేసుకోండి. ఒకవేళ వేసుకోకపోతే కనుక బబుల్స్ అయితే రావు, టేస్ట్ అయితే ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. అన్హెల్దీ వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇలా రౌండ్గా ఉన్న లోతుగా ఉన్న ప్యాన్ని ఏదైనా పెట్టుకోండి. అలాంటి దాంట్లో అయితే కలతప్పం మనకి చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత ముందుగా కలుపుకున్నటువంటి పిండిని బాగా కలుపుకొని ఆ ప్యాన్లో వేసుకున్నానండి. వేసుకొని పైనుంచి ముందుగా ఉన్నటువంటి పచ్చి కొబ్బరి ఉంది కదండి, ఫ్రై చేసుకున్న కొబ్బరిని వేసుకొని మూత పెట్టి సిమ్లోనే ఒక 2-3 నిమిషాలు ఉడికిస్తే చక్కగా కుక్ అయిపోతుంది. దాన్ని ఇంకొక సైడ్కి కూడా టర్న్ చేయాల్సిన పని ఏమీ ఉండదండి, చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో ఇంకొంచెం నెయ్యిని వేసుకొని ఇప్పుడు పిండిని కూడా వేసుకోవాలి. మళ్ళీ ఇంకొకటి అయితే మీకు వేసి చూపిస్తున్నాను. దీనిపైన ఇలా కొబ్బరిని అయితే గార్నిష్ చేసుకోవాలి. చేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకుంటే చక్కగా కుక్ అయిపోతుందండి. చూసారు కదా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు. మీరు నైట్ నానబెట్టేసుకొని అప్పటికప్పుడు మార్నింగ్ కూడా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా స్పెషల్గా పాతకాలం నాటి ఈ స్వీట్ చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.